వరంగల్లో రేపు జరిగే టీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమవుతోంది. భారీగా జనం తరలి వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సభా ప్రాంగణం నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నేను ప్రస్తుతం ప్రకాష్ రెడ్డిపేట సభ ప్రాంగణం వద్ద ఉన్నాను. ప్రజల ముందు ప్రగతి నివేదన సభ మరో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అంటే సభ ప్రారంభానికి 3 రోజుల ముందే గ్రౌండ్ అంతా క్లియర్ చేసి రాష్ట్ర పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సభా మైదానంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి వివిధ రూట్లలో వచ్చే ప్రాంతాల్లో కూడా స్వాగత తోరణాలు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 500 మంది అంటే 500 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా సభా వేదికను సిద్ధం చేశారు. దాదాపు 500 మంది కూర్చునే విధంగా అన్ని రకాల ప్లాన్ చేయడం జరిగింది. ఇకపోతే సభా వేదికతో పాటు పక్కన కళాకారులకు కూడా మరొక వేదిక ఏర్పాటు చేశారు. సభాస్థలితో పాటు 9 పార్కింగ్లలో కూడా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్లో దాదాపు 12 అంతర్గత రోడ్లను నిర్మించారు. దాదాపు 276 ఎకరాల్లో సభను నిర్వహించబోతున్నారు. ఏ జిల్లా ఆ జిల్లా అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ చొప్పున పార్కింగ్ ప్లేస్లు కూడా కేటాయించడం జరిగింది. పార్కింగ్ కోసం దాదాపు 24 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు. దాదాపు 42 ర్యాంపులు నిర్మాణం చేశారు. సభాస్థలి అదేవిధంగా పార్కింగ్ ప్రాంతానికి చేయడానికి 21 రోడ్లు కనెక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి కోసం వ్యవసాయ బావులు అదేవిధంగా నూతన బోర్లు కూడా వేశారు. దాదాపు 22 బోర్లను డిగ్గింగ్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా సభా ప్రాంగణం వద్దే పార్కింగ్ ప్లేస్లు మొత్తం 2 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే పార్కింగ్ ప్లేస్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు అత్యంత చేరువలో పార్కింగ్ ఉండే సదుపాయాన్ని ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధిక దూరం కేవలం 2 కిలోమీటర్లే. దీంతో దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి నడక కష్టాలు ఈసారి తప్పుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. నా మధ్య మహబూబాద్ ఎంపీ సీతారాం నాయక్ నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూసినట్టయితే ఎలాంటి ఏర్పాటు చేశారు? సో మొత్తానికి మనం చూస్తున్నాం సభా వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి హరీష్ రావు దాదాపు 4 రోజుల ముందుగానే ఇక్కడే మఖం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలిస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలు లేచి సిపి సుధీర్ కుమార్ను వెంటేసుకొని దాదాపు పార్కింగ్ ప్లేస్లు అదేవిధంగా ర్యాంప్ ప్లేస్లు అంటే కాలనడకల వచ్చేవారికి అదేవిధంగా ఎడ్ల బండ్ల ద్వారా వచ్చేవారికి ట్రాక్టర్ల ద్వారా వచ్చేవారికి తర్వాత భారీ వాహనాల ద్వారా చేరుకునే వారికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే విద్యుత్ సమస్యలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1200 సింగిల్ పోల్ లైటింగ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభా ప్రాంగణంలో 200 పార్కింగ్ స్థలంలో 100 టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 8400 విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 లక్షలకు పైగా జనం వస్తారని ఆశిస్తున్న నేపథ్యంలో 63 వాకీటాకీలు ఏర్పాటు చేయడం జరిగింది. 122 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 6000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 14 మంది ఎస్పీలు ఉన్నారు. దాదాపు 91 ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ క్యాడర్ అదేవిధంగా సాదాసీదా జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు అనే ఒక సంకేతంతో ఏర్పాట్లు కూడా ఇక్కడ భారీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంకా అవసరం అంటే ఇంకో కొన్ని జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ను తెప్పించి భారీ బందోబస్తు నిర్వహించాలని కూడా ఇవాళ ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో 6000 మంది పోలీసులతో పాటు మరికొన్ని అదనపు బలగాలు కూడా రంగంలోకి దింపే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే సౌండ్స్ కానీ తర్వాత సభా వేదిక కానీ మొత్తం అంతా కూడా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దేశ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితి 16 ఏళ్ల ప్రస్థానంలో కానీ ఎన్నడూ లేని విధంగా 140x60 ఫీట్లు ఎత్తుతో భారీ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8400 SFT అంటే స్క్వేర్ చదరపు అడుగులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 ఫీట్ల ఎత్తుతో మనకు వేదికను చూస్తున్నాం. మొత్తం సభా వేదిక వద్ద తర్వాత సభ ఇంటా బయట అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే వివిధ ప్రాంతాల నుంచి నగరాన్ని చేరుకోగానే నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు అదేవిధంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ.